ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వడం అనే విషయం గురించి మాట్లాడుకుందాము. వారుకు మించిన వారు లేరు అన్న ధోరణి కూడా కలుగుతుంది. ప్రేమికుల మధ్య కూడా చిచ్చు రాజేస్తుంది. అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని. మా యొక్క మొబైల్ నంబర్ 9494962192. జాతక పరిశీలన కొరకు ఈ నంబర్ని నేరుగా సంప్రదించవచ్చు. ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వడం అనే విషయం గురించి మాట్లాడుకుందాము. కొందరి జీవితంలో అందం ఉంటుంది, డబ్బు ఉంటుంది, మంచి వ్యాపారము, మంచి వృత్తో రెండిట్లో ఏదో రకమైనటువంటిది ఉంటుంది. డబ్బుకి కొదవ ఉండదు, అందానికి కొదవ ఉండదు. వారి తల్లిదండ్రులు కూడా చక్కగా ఉంటారు. నేను మాట్లాడేది పురుషుడు అయి ఉండొచ్చు, ఇటు స్త్రీ అయి ఉండొచ్చు. ఇద్దరిలో ఎవరైనా ఒకరే, సమానమే. వీరిలో ప్రేమ అనేది ఒక్కసారి పుడుతుంది. ఆ ప్రేమ వ్యవహారంలో ఒకరంటే ఒకరు ఎంతగానో వారుకు మించిన వారు లేరు అన్న ధోరణి కూడా కలుగుతుంది. ఎలాగైనా కానీ వీరు వివాహం చేసుకోవాలి అనుకుంటారు. కానీ పరిస్థితులు అందరికీ ఒకలాగా ఉండవు కదా! కాలం అనేది అందరితో కూడా ఆడుకుంటూనే ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రేమికుల మధ్య కూడా చిచ్చు రాజేస్తుంది. అటు తల్లిదండ్రులు కానీ, ఇటు తల్లిదండ్రులు కానీ ఒప్పుకోపోవడము, ఏదో చిన్న చిన్న కారణాల చేత గొడవ పడి విడిపోవడం లాంటివి. వీళ్ళ ప్రేమ మంచిదే అయినప్పటికీ కూడా క్షణిక ఆవేశ కారణం చేత వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఆ కారణంగా ఇటు అబ్బాయికో, ఇటు అమ్మాయికో ఏదో రకమైన సంబంధము రావడము, పెళ్ళికి ముందుకు వెళ్ళిపోవడం లాంటిది చూస్తూ ఉంటారు. మీ జీవితంలో కనుక మీకు అన్నీ ఉండి, ఇటు ఈ వివాహ విషయంలో ఇటు ప్రేమించిన వ్యక్తి దూరం అవుతున్నారు. ప్రేమించిన వ్యక్తికి వివాహం కాకముందే మీరు అందరి సమ్మతంతో పొందాలి అనుకునేవారు జాతకము చూపించుకోండి. జాతకములో కొన్ని రకాల కారణాల చేత దగ్గరికి వచ్చిన సంబంధాలు దూరం అవుతూ ఉంటాయి. అలాంటిది ప్రేమ వివాహం దూరం అవ్వడం పెద్ద ఆశ్చర్యమేమి కాదు కదా! కాబట్టి జాతకపరంగా ఏదైనా సమస్య ఉంటే జాతక పరిశీలన కావాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ 9494962192ని సంప్రదించండి.